శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీకు చెప్పే విషయం ఏంటంటే 100 కోట్లు సంపాదించే రాశుల గురించి చెప్తాను. నేను మంచి చెప్తున్నానండి, మీరు ఏదో నెగటివ్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు. కాస్త ఓపికతో కనుక ఈ వీడియో వింటే, కాస్త మీరు కష్టపడి పనిచేసి సంపాదన మార్గాన్ని పెంచుకోవాలని ఒక ఆలోచనలో ఉంటే, నేను చెప్పినటువంటి 4 రాశులండి. ఒకటి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి అండ్ సింహరాశి. ఈ 4 రాశులు గుర్తుపెట్టుకోండి. సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారండి. ఒక 10 ఇయర్స్, మినిమం ఒక 10 ఇయర్స్ వ్యవధి పెట్టుకోండి, 100 కోట్లు సంపాదించగలుగుతారు. అందుకే ఒక రూపాయి ఇంకొక రూపాయిని శాసిస్తుంది. ఒక రూపాయి కూడబెట్టుకుంటుంటే ఒక చుక్కే సముద్రం అవుతుంది అన్నట్టుగా 100 కోట్లు మినిమం సంపాదించగలుగుతారండి. గతంలో నేను చెప్తున్నాను, ఒక 30 సంవత్సరాల క్రితము 4 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులను చూస్తే చిన్న చూపు చూసేవారు. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం లేకుండా ఉండేది, ఓన్లీ స్థలాల మీదనే ఉండే, ఆ స్థలాలకు విలువ లేకుండే. ఇప్పుడు చూస్తే ఆ రైతులే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల ఆస్తిపరులు అయ్యారు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే అలాంటి సంఘటనలు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఒక అతను నా దగ్గరకు వచ్చాడు, ఒక వ్యక్తి కిరాణా షాప్ నడిపిస్తున్నాడు. అతను ఒక 35 ఏళ్ళ క్రితం కిరాణా షాప్ రన్ చేస్తున్నారు. ఎటు చూసినా డబ్బులే, చేతి నిండా డబ్బులే, బ్యాంకులో డబ్బులే, అన్ని విధాలుగా డబ్బులే. అతను ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు కట్టేశాడు. ఇల్లు కట్టుకుంటే ఒక రైతు దానిలో రెంట్కి వచ్చాడు. రెంట్కి వచ్చి అప్పుడు ఎంతంటే కిరాయి 100 రూపాయలు, 75 రూపాయలు, 150 రూపాయలకు మంత్లీ. ఒకసారిగా 75 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు, మహా అయితే 200 పెంచలేదు ఒక 30-40 సంవత్సరాల క్రితం. అదే ఎక్కువ. అప్పుడు ఇల్లు కట్టుకుంటే ఆ పోయిన చాలా పెద్ద కోటీశ్వరుడు, అతను రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అందరూ. అతనికి ఏం భూములు జాగాలు ఏం లేవు, కానీ ఇల్లు చాలా పెద్దది ఇల్లు, అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఇల్లు ఉండేదని అట్లా బాగా ధనం. ఆ రైతు అతనికి 5 ఎకరాలు ఉన్నా కూడా అతన్ని ఎవరు పెద్ద కేజీ 5 ఎకరాలు ఉన్నాయి, మామూలుగా 1 లక్ష రూపాయలకు వస్తాయి. అప్పుడు 50,000కి 5 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే అతను ఏం చెప్తున్నాడంటే, మా ఇంట్లో రెంట్కున్నటువంటి అతను ఈ రోజైనా ఒక 100 కోట్లకు ఉంటే నేను 10-15 కోట్లకు కూడా లేకుండా పోయినా సార్ అని చెప్పాడు. అంటే ఆ కాలంలో అప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇల్లు పెద్దది పెట్టి కొన్నాను, కట్టాను, కానీ స్థలాల మీద పెట్టుబడి పెట్టలేదు. అప్పుడు భూములు ఏమున్నది లేకుందాంలే అని అనుకున్నాము. కానీ ఈ రోజు చూస్తే 100 కోట్ల ఆస్తిపరులు అయ్యారు. ఈ రోజు నేను మామూలుగా ఉన్నాను. మా ఇంట్లో కిరాయికి ఉన్నటువంటి వ్యక్తి అంత రేంజ్లో ఊహించుకోవడం చాలా నిజంగా అతని గ్రేటే సార్ అని అతను బాపోయాడు. అంటే చెప్పలేము మరి. సుమారుగా ఏం తినడానికి తిండి కూడా లేని ఆ వ్యవసాయం మీద బ్రతికేటువంటి వారు ఈరోజు 100 కోట్లు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుందండి, ప్రతి ఇంటికి ఒక కారు. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని బాగా చదివించే ప్రయత్నంలో వాళ్ళకు ఉన్నటువంటి 10 ఎకరాలు ఉన్నా కూడా ఒక ఎకరం తీసేసి ఒక కారు, మంచి చక్క కారు పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఇంకా 9 ఎకరాలు అలాగే ఉంటుంది. స్థలాలకు విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చిందండి. విపరీతం అంటే విపరీతం. నేను అనేది ఏంటంటే 100 కోట్లు సంపాదించే రాశులలో ఈ 4 రాశులు ఉన్నప్పటికీ వీళ్ళకి ఏదో రకమైనటువంటి మార్గం దొరకదని కాదు. వాళ్ళకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు లేకున్నా, వాళ్ళు ఇప్పటి వరకు ఏం సంపాదించలేకపోతున్నా ఒక రూట్ దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది అంటే, వాళ్ళ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కరెక్ట్గా ఆ డిగ్రీని కరెక్ట్గా సెట్ చేసినట్టయితే వాళ్ళలో ఒక మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా. జరిగి వారు 100 కోట్లు సంపాదిస్తారు ఒక రాబోయే 10 సంవత్సరాలలో. సింపుల్ లాజిక్ అండి, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అంటే టెన్షన్ పడని అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మీరు చేయగలిగితే 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే ఇక మీకు తిరుగుండదండి. కాబట్టి వీలైతే ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. పేరులో బలాన్ని పెంచుకోండి. జాతక కుండల్లో ఒకసారి వాటికి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్న వాటికి సంబంధించిన రెమెడీస్ కనుక మనం తెలుసుకుంటే చేసుకోగలిగితే
100 కోట్లు ఎందుకండి, సుమారుగా ఇంకెక్కువనే సంపాదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైతే ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నెల 23వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. 30 ఏళ్ళ ఒక్కసారి వచ్చింది. 30 ఏళ్ళకి ఒకసారి శని త్రయోదశి శని హోమం. అంటే కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ రాశిలోకి వెళ్తే శని హోమం జరగదు. ఇప్పుడు జరిపించుకుంటే 30 సంవత్సరాలు మీకు లైఫ్ అనేది కూడా ఉంటుందండి. ఫ్యూచర్ ఉంటుంది. శనీశ్వరుడు అసలు మీకు అడ్డు తగలడు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాడు శని నడుస్తున్నటువంటి వారికి ఈ శని హోమం కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. మరి అవకాశం ఉంటే వీలైతే ఒకసారి శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.